ఇండస్ట్రీలో హీరోలకి క్రేజ్ ఎక్కువ. వీళ్ళ తర్వాతే దర్శకులకు క్రెడిట్ దక్కేది. కానీ ట్రెండ్ మారింది. దర్శకుల క్యాపబిలిటీని ఆడియన్స్ ఐడెంటిఫై చేయడంతో బీభత్సమైన ఫ్యానిజం ఏర్పడింది. ఆటోమేటిక్గా వాళ్ళకు ఇమేజ్ వెయిటేజ్ పెరిగింది. ఇదే డైరెక్టర్స్ రెమ్యూనరేషన్కి రెక్కలొచ్చేలా చేసింది. టాలీవుడ్ స్థాయిని హాలీవుడ్ రేంజ్కు తీసుకెళ్లిన జక్కన్న స్టార్ హీరోల కన్నా ఎక్కువ క్రేజ్ని సంపాదించుకున్నాడు. హీరో మ్యాటర్ కాదు, కానీ ఏ హీరోతో సినిమాలు చేసినా సక్సీడ్ అవుతున్న నేపథ్యంలో రాజమౌళికి డిమాండ్ పెరిగింది. ఇక ఎకనామికల్ థియరీ డిమాండ్ అండ్ సప్లై ప్రకారం పేమెంట్లో మార్పులు మొదలయ్యాయి. దేశంలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న దర్శకుడిగా అవతరించాడు జక్కన్న. వారణాసి కోసం 200 కోట్లను చార్జ్ చేస్తున్నాడు నా టాక్ వినిపించింది. కానీ ప్రాఫిట్ లో షేర్ కోరుతున్నాడని టాక్. పుష్పతో పాన్ ఇండియా ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ కూడా నెక్స్ట్ సినిమాను ఆ స్థాయికి తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడు. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన బన్నీ నెక్స్ట్ అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు. ఎందుకంటే షారుఖ్ ఖాతాలో జవాన్ రూపంలో బిగ్గెస్ట్ హిట్ వేశాడు అట్లీ. ఇక అట్లీ తీసిన సినిమాలన్నీ కమర్షియల్ హిట్స్ కావడంతో ఈ కోలీవుడ్ డైరెక్టర్ ఇమేజ్ డబుల్ అయి అతడి రెమ్యూనరేషన్ వెయిటేజ్ పెరిగింది. అందుకే బన్నీతో సినిమాకి ఏకంగా 100 కోట్లు చార్జ్ చేస్తున్నాడు అట్లీ. జస్ట్ ఎలివేషన్స్ తోనే హీరోలకు క్రేజ్ తెచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా పేమెంట్ పెంచేశాడు. తారక్ డ్రాగన్ మూవీ కోసం రెమ్యూనరేషన్తో పాటు ప్రాఫిట్ షేర్ అడుగుతున్నాడట. 50% షేర్ కావాలట. అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయట నిర్మాణ సంస్థలు. అంటే నీల్ మామ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. మరి ఫ్యామిలీ ఎంటర్టైనర్లతోనే బాక్స్ ఆఫీస్ బెండు తీసే అనిల్ రావిపూడి కూడా ఇలాంటి ఇమేజ్ ఏర్పడింది. ఇప్పటి వరకు ఫ్లాప్ ఎరిగిని ఈ రీజనల్ హిట్ డైరెక్టర్ నెక్స్ట్ మల్టీ స్టారర్ సినిమాకి కూడా రెమ్యూనరేషన్ పెంచాడని టాక్. 35 కోట్ల వరకు పుచ్చుకుంటున్నాడని సమాచారం. అలాగే కోలీవుడ్ మేకర్ లోకేష్ కనగరాజ్ బన్నీతో తీయబోయే సినిమాకు 75 కోట్ల వరకు చార్జ్ చేస్తాడని తెలుస్తోంది.